వాకింగ్ తీసుకెళ్ళడం నీ పనే కదా. అరే షించాన్, షించాన్ ఇదే మీ ఇల్లా? షించాన్ నా మాట వినకుండా పరిగెడుతున్నావా నేను? అవును కరెక్ట్ గా చెప్పారు, మీరే కదా షించాన్ వాళ్ళ అమ్మగారు? అవును, ఇవిడే మా అమ్మగారు. అవునవును, నేనే వీళ్ళ అమ్మని. మిమ్మల్ని కలిసినందుకు చాలా సంతోషం. నా పేరు నేనికో. మీకేమైనా ప్రాబ్లమా? మా అబ్బాయిని కాపాడినందుకు నేను మీకు థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. అరే ఇది పెద్ద విషయం కాదు. వచ్చే ఆదివారం మీరు మా ఇంటికి భోజనానికి రావచ్చుగా. ఉండదు, అయినా మీరు తప్పకుండా రావాలి. దిగులు పడకండి, మా అమ్మకి ఎలాంటి కాయకూర ఇచ్చినా డబ్బు సూపర్ గా వంట చేస్తారు. కానీ ఆవిడ పొగిడితేనే ఆవిడకి నచ్చదు, అర్థమైందిగా? షించాన్ నువ్వు ఇప్పుడు నన్ను అంతగా పొగడాలా? వంట చేయడం అంటే నాకు మహా ఇష్టం. చూడడానికి బాగోలేకపోయినా తింటే మళ్ళీ మళ్ళీ కావాలంటారు. ఓకే ఇక నేను బయలుదేరుతాను. ఓకే ఓకే షించాన్, మన సండే మీట్ అవుదాం. నేను మీకోసం ఏదో తప్పకుండా. ఇప్పుడు సంతోషమే కదా? ఏడు జగని నన్నుకోక నేను చీరోని వాకింగ్ కి తీసుకెళ్తున్నాను. కావాలంటే మీరు కూడా రండి, అలా మాట్లాడుకుంటూ వెళ్ళొచ్చు. ఎక్కువగా మాట్లాడకుండా షూ వేసుకుని వెళ్ళి షించాన్. ఏంటి రోజు ఆశ్చర్యంగా ఉంది. ఒకవేళ నేను పగటి కలగంటున్నానా ఏంటి? ఇది నేను నమ్మలేకపోతున్నాను. ఏం జరుగుతోంది ఇక్కడ? షాక్ అయ్యారా హ్యారీ? దీన్ని ఫోటో తీసి ఫ్రేమ్ చేయాలి. ఏంటమ్మా మీరు ఇంకా నిద్రపోతున్నారు? లెగండి నాన్న, ఇంకా మనం ఇల్లు శుభ్రం చేయాలి, వంట చేయాలి, గార్డెన్ వేరే క్లీన్ చేయాలి. నాన్న లెగ్గు నాన్న, చెప్తున్నాను కదా. సూపర్ గా ఉంది. అమ్మా నాన్న లెగండి, సూర్యుడు ఉదయించి చాలా సేపైంది. టైం ఇంకా 7 కూడా కాలేదు షించాన్, కాసేపు నిద్రపోనివ్వు. నాన్న లెగండి నాన్న, 8:30 అవ్వబోతోంది. అమ్మ ఎప్పుడొస్తారో చెప్పండి అమ్మా, నాకు చాలా 3 గంటల సేపు ఉంది. చెప్పమ్మా. కాళ్ళు పెట్టకండి, నడుము మెరిగిపోయేటట్టు ఇల్లుని శుభ్రం చేస్తేనేమో మీరు మట్టికాలతో లోపలికి వచ్చేస్తారా? ఏమిటి, నా ఇంట్లోకి నేను రాకూడదా? నువ్వు క్లీన్ చేస్తున్నావని నాకు బాగా అర్థమైంది షించాన్, కానీ నా ఇంట్లోకి రావడానికి నువ్వు అడ్డుకుంటే నేను అస్సలు ఊరుకోను. కావాలంటే చూడు. త్వరగా నాన్న, ముందు ఆ సాక్స్ ని అక్కడ పారేయండి. హలో, రండి రండి, సమయానికి వచ్చేసానా? వెల్కమ్. మీరు వచ్చినందుకు సంతోషం. అవును, ఇంటికి షించానడి, తన కోసం నేను కేక్ తీసుకొచ్చాను. తనని పిలవండి, వీటిని వాడికి ఇవ్వాలి. మీరే వచ్చి చూడండి. అరే బాగా నిద్రపోతున్నట్టున్నాడు. ఈ రోజు ఎర్లీ మార్నింగ్ 5 o'clock నిద్ర లేచాడు, అందుకే ఇప్పుడు నిద్రపోతున్నాడు. షించాన్ బంగారం, త్వరగా లేమా, ఎవరో చూడకండి, తనని నిద్రపోనివ్వండి. కమాన్, మనం తిందారా మిర్చి? మధ్యలో వాళ్ళు లేస్తే అప్పుడు ఆలోచిద్దాం. కరెక్ట్ గా చెప్పారు. మీకు విషయం తెలుసా, షించాన్ తనలాగే మమ్మల్ని డ్రెస్ వేసుకోమన్నాడు. అవునవును, అలాగా? నీ గురించే మాట్లాడుతున్నావు షించాన్, లే నిద్రలే త్వరగా. అమ్మా నాన్న, మీ డ్రెస్ చాలా బాగాలేదు, వేరే డ్రెస్ వేసుకోండి. అమ్మయ్యా, ఎలాగైతే నేను నిద్ర లేచావా? చూడు షించాన్, మంచి లంచ్ నువ్వు మిస్ అయ్యావు. నిన్ను లేపడానికి మేము ట్రై చేసాం, కానీ నువ్వే బాగా నిద్రపోయావు. కానీ బాధపడకు, ఆవిడ మళ్ళీ వస్తుందిలే. ఓకే షించాన్, ఆవిడ నీ కోసం తెచ్చిన కేక్ ఉంది, అది నీకు ఇవ్వనా? నిజంగానే నిన్ను లేపడానికి మేము ట్రై చేసాం షించాన్. అవును, మీ మమ్మీ చెప్పేది కరెక్టే, తను మళ్ళీ వస్తుంది షించాన్. నువ్వు అనవసరంగా బాధపడకు ప్లీజ్. బోన్ స్విచ్ చాలా విచిత్రంగా ప్రవర్తిస్తోంది. ఇంతకీ